హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. బాల్కనీలో ఉన్న బాబు అతని కోపం ఇంతసేపటికి కంట్రోల్ అవ్వక ప్యాకెట్ సిగర్ పీల్చి ఫ్రెష్ అయి వచ్చి ముడుచుకున్న దక్షితని చూడగానే ఆమె పడుకున్న యాంగిల్కి ముద్దుగా అనిపిస్తుంటే అప్పటి వరకున్న కోపం ఎక్కడికి పోయిందో ఆమెను గాఢంగా హత్తుకొని అతని గుండెలని దిండుగా మార్చి నుదురి మీద పెదాలు తాకిస్తూ డస్కీ అని నామస్మరణం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు. అతని ప్రేమకి మురిసిపోయి నవ్వుకుంది దక్షిత. ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ చూపిస్తాడు, కానీ నేనే అర్థం చేసుకోలేకపోయాను అని ముద్దుగా అనిపిస్తుంటే మెస్సీగా ఉన్న హెయిర్కి క్యూట్గా ఉన్న అతని ఫేస్ని చూస్తూ అతని జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి తల మీద ముద్దు పెట్టింది. ఆమె స్పర్శ అతనికి తెలుస్తుంటే అతని పెదాలు సన్నగా వైడయ్యాయి. అతని జుట్టుని అలాగే నిమురుతూ సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయింది దక్షిత. ఎందుకో ఆ క్షణం మనసుకు ప్రశాంతంగా అనిపించింది. అప్పటి వరకు చాలా టెన్షన్ పడిపోయిందిగా. అతని కౌగిలి చాలా ఓదార్పునిచ్చింది. ఆలోచనలో ఉన్న ఆమె నోటి నుండి ఒక్కసారిగా అరుపు బయటకు రావడంతో తలెత్తి అతన్ని చూసింది. కన్ను కొట్టి ఆమెను కిందకి చేర్చి ఎర్రగా మారిన నడుంపై నాలుకను అద్దాడు. అతని సున్నితమైన నాలుక స్పర్శకి ఒళ్ళు జివ్వుమంది. పొట్టపై చీరని పక్కకు తప్పించి మెల్లగా అతని చేతులతో సున్నితంగా తడుముతూ ముద్దు పెట్టాడు. ఒళ్ళంతా ఒకలాంటి మైకం కమ్మింది. అతని స్పర్శకి తన బాడీలో తేడా తెలుస్తుంటే ఆమె ఎత్తైన పొట్టని ముద్దాడి గాఢంగా అల్లుకుపోయాడు. ఇద్దరి మనసులో ప్రేమ ముదిరి మత్తు కమ్ముకోగా ఒకరిలో ఒకరు ఐక్యమయ్యేంత ప్రేమలో మునిగిపోయారు. ఎంత అనుభవించినా అతని మనసు తృప్తి చెందదే. తనివి తీరని ప్రేమ ఉందా అతనిలో? ఏమో, అతనికి కూడా తెలియదేమో. ఇక ఆమెను ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదని తన ఇష్టాన్ని ప్రేమని కష్టంగా దాచుకొని ఆమెను మనస్ఫూర్తిగా అతని గుండెలకు అదుముకొని కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ బాలాజీ తినకుండా కూర్చున్న మధుని చూసి మధు అంటూ పిలిచాడు. పలకలేదు. మధు అంటూ కాస్త గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడి చూసింది. నీకు నేనంటే ఇష్టమే కదా, ఎందుకలా డల్ అయిపోయావు? అసలేమనుకుంటున్నావు? మీ ఫ్రెండ్ పెద్ద ఘనకార్యం చేశాడు అనుకుంటున్నావా? నా పెళ్ళిని నేను ఎంత ఊహించుకున్నానో తెలుసా? నా తండ్రిని అన్నని ఒప్పించుకొని ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వాళ్ళ ప్రేమకి నన్ను దూరం చేశారు. అసలు నా వాళ్ళకి నన్ను దూరం చేయడానికి ఆయనెవరు అని నిలదీస్తుంటే బాలాజీ కళ్ళు చిన్నవి చేసి, నిజం చెప్పు మధు, నీకు నేనంటే ఇష్టమా లేదా? ఇష్టమనే కదా నా తల్లిదండ్రులను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నది. అలాంటప్పుడు ఎందుకంతా ఎగిరిపడుతున్నావు? వాడు కరెక్ట్గానే చేశాడు. నన్ను మీ అన్న ఇంతలా కొట్టాడు, అయినా కానీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు. నీకు ఇప్పటికీ మీ వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపిస్తే ఎలాగో నీ మెడలో తాళి కట్టలేదు. జస్ట్ పేపర్సే కదా, వాటిని చింపేసి ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోవచ్చు. అంతేగాని నా ఫ్రెండ్ని తప్పబడితే నేను ఊరుకోను. ఎందుకంటే వాడిప్పుడు తప్పు చేయడు, మొండివాడు కావచ్చు. ఫీలింగ్స్ అర్థం చేసుకోడేమో కానీ వాడు తప్పు చేశాడంటే నేను ఊరుకోను. వాడు ఒకవేళ తప్పు చేసినా నాకేం బాధ లేదు అని సీరియస్గానే చెప్పాడు బాలాజీ. అతని మాటలకి ఉలిక్కిపడి చూసింది మధు. ఏంటలా చూస్తున్నావు? ప్రేమించాను కదా అని నీ ఇష్టానికి మాట్లాడితే ఊరుకోను. నేను ముందే చెప్పాను, నీకంటే కూడా నాకు వాడే ఎక్కువ అని. నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడతానంటే నేనెలా ఊరుకుంటాను? చూడు మధు, నాకేం బాధలేదు. నీకు ఇక్కడ ఉండాలనిపిస్తేనే ఉండు, లేకపోతే వెళ్ళిపో. వాడిని నిందిస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఇప్పుడైతే తిని నిద్రపో, రేపు తీరిగ్గా డిసిజన్ తీసుకో అని చెప్పి తన పాటకు తను తినేసి పడుకుండిపోయాడు బాలాజీ. బాడీ పెయిన్స్గా ఉంటే ఇక ఆమెకేం అర్థమైందో ఏమో తెలియదు, కానీ అతను అంత కఠినంగా మాట్లాడేసరికి కళ్ళ వెంట నీరు వరదలై పారుతున్నాయి. వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధంలో పడింది. ఇంత జరిగినా కానీ వాళ్ళ అన్నకి సపోర్ట్ చేస్తుందని కోపం వస్తోంది బాలాజీకి. అసలు తనది ప్రేమనా లేక అట్రాక్షనా అర్థం కావట్లేదు. అట్రాక్షన్ అయితే వెళ్ళిపోతుంది, ప్రేమ అయితే అతనితోనే ఉండిపోతుందని మనసుకు సర్ది చెప్పుకొని నిద్రలోకి జారుకున్నాడు. ఎవరి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఇలాగే తారుమారు చేసి జీవితాలని ఎటూ కాకుండా చేసిపోతారు. మధు అలాగే బెడ్ మీద కూర్చుండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా లేచి సోఫాలో కూర్చున్న దక్షితకి
పాల గ్లాస్ తీసుకొని వచ్చింది సుహాసిని. ప్లీజ్ అత్తయ్య, నాకు ఈ పాలు అస్సలు తాగాలనిపించట్లేదు ఈరోజు. మరేం తాగుతావో చెప్పు, తీసుకొస్తాను. కాస్త టీ తీసుకురారాదు. రారాదు అన్న వాయిస్కి తల తిప్పి చూసింది. అప్పుడే కిందకి దిగుతూ కనిపించాడు దక్ష్. ప్లీజ్ అండి, పాలు తాగాలనిపించట్లేదు. అనిపించకపోయినా తాగాల్సిందే. ఈ ఒక్కరోజు టీ తాగుతాను అనగానే షార్పుగా చూశాడు. అతని చూపుల వాడికి బుజ్జగించడానికి ట్రై చేస్తూ మూతి బుజ్జిగా పెట్టింది. బాబు కరిగే రకమా? ఆమె ఎన్ని విన్యాసాలు చేసినా ఫలితం లేకపోయింది. ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి తాగుతాను. కడుపుతో ఉన్నప్పుడు ఇష్టమైనవి తినాలంట. అత్తయ్య నువ్వేనా చెప్పు. ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఇష్టమైతే అవే చేసి పెట్టాలి కదా అంటుంటే కొడుక్కి భయపడే సైలెంట్గా కూర్చుంది. చెప్పండి అత్తయ్య. ఏమోనే, నాకు తెలీదు అంటూ వెళ్తుంటే, మీకు తెలుసు మీ అబ్బాయికి భయపడి అలా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ చెప్పండి. అవును తినాలి, కానీ మీ ఆయనని ఒప్పించుకొని టీ తాగు. నాకేం బాధ లేదు. ఒక్కసారికి తాగితే పెద్దగా నష్టమేమీ లేదేమో అని కొడుక్కి వినిపించేలా చెప్పి అక్కడి నుండి మెల్లగా జారుకుంది. చూసారా, అత్తయ్య కూడా చెప్పారుగా, నాకు టీ కావాలి. ప్లీజ్ ఈ ఒక్కసారికి తాగుతాను. క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి అంటుంటే అతను ఆమె మాటలు పట్టించుకోలేదు. పేపర్ చదవడంలో బిజీ అయిపోయాడు. ఇక మూతి ముడుచుకొని ఒక పక్కన కూర్చుంది. నా మాట ఒక్కటి వినరు. ఒక్కసారి తాగితే తప్పేంటో అని గునుక్కుంటూ కూర్చున్న తన ముందు టీ కప్ కనిపిస్తుంటే తలెత్తి చూసింది దక్షిత. మెరిసే కళ్ళతో చూస్తూ అందుకోవడానికి చెయ్యి ముందుకు చాపి ఎవరు తెచ్చారా అని తలెత్తి చూసేసరికి ఎదురుగా బాబు కనిపించాడు. సంబరంగా నవ్వుతూ అతని చేతిలో ఉన్న కప్ తీసుకుంటుంటే ఒక్క చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోతుంటే నాలుకతో ఇలా అని భర్త తెచ్చిన టీని ప్రేమగా సిప్ చేస్తూ అందులోనే మాధుర్యాన్ని కళ్ళు మూసుకొని ఆస్వాదించడంలో పడింది దక్షిత. ఇక ఎన్నో ఏళ్ళు మిస్ అయిన ఫీలింగ్ వస్తుంటే ఇంకొక గ్లాస్ అయితే ఎంత బాగుండో అనిపించింది. కానీ వద్దులే, ఇప్పటికే ఫీల్ అవుతున్నాడు. ఇంకోసారి తాగితే కొడతాడేమో అని తాగిన టీకి తన టేస్ట్ బర్డ్స్ సాటిస్ఫై అవుతే హాయిగా అనిపించింది. ఇప్పుడు హ్యాపీనా అంటూ వచ్చింది సుహాసిని. చాలా. అది మా ఆయన చేతితో ఇచ్చాడు కదా, ఆ కిక్కే వేరప్ప అంటుంటే నవ్వింది చిన్నగా. సరే కానీ బాలాజీ అన్నయ్య మధు ఇంతవరకు బయటకు రాలేదు. ఏం చేస్తున్నారు? ఏమో సిరి, నాకు తెలీదు. ఒకసారి వెళ్ళి చూడు అని పంపించింది. ఇక లోపలికి వెళ్ళిన దక్షిత, బాలాజీ ఒకవైపు, మధు ఇంకోవైపు కూర్చొని కనిపించారు. వాళ్ళిద్దరిని అలా చూసి కళ్ళు చిన్నవి చేసింది దక్షిత. ఏమైందన్నయ్య, అలా కూర్చున్నారు ఇద్దరు? వదినా నీకేమైంది, అలా కూర్చున్నావు? అసలేమైంది మీ ఇద్దరికి అని కాస్త గట్టిగానే అరిచింది. వాళ్ళు ఏం మాట్లాడకుండా కూర్చుంటే, మీ వదినకి వాళ్ళన్నయ్య నన్ను ఎంత కొట్టినా కానీ జాలి లేకుండా నా పేరెంట్స్కి నన్ను దూరం చేశారని నా మీదకి అరుస్తోంది. నన్ను చూస్తూ కూడా అలా ఎలా అనాలనిపిస్తుందో. వాళ్ళ కోసం నాతో గొడవ పెట్టుకుంటోంది. అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇష్టం లేదని వెళ్ళిపోవచ్చుగా. నేను ఇప్పటికీ చెబుతున్నాను, నేనంటే ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మని. కానీ తను వెళ్ళకుండా అలాగే కూర్చుంది. దానికి నేనేం చేయను అంటుంటే, అదేంటన్నయ్య అలా మాట్లాడతావు? పెళ్ళి కాగానే తల్లిదండ్రుల మీద ఉన్న మమకారాన్ని చంపుకోమంటావా? ఆడపిల్లలు ఎంత ప్రేమించినా భర్త అయినా సరే తల్లిదండ్రుల విషయంలో అలాగే ఆలోచిస్తుంది. నువ్వు కూడా మీ ఫ్రెండ్ లాగే ఆలోచించకుండా అలా మాట్లాడితే తను ఎవరికి చెప్పుకుంటుంది చెప్పు? వదినా నువ్వురా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అన్నయ్య అలాగే మాట్లాడతాడు కానీ. ఏయ్ డోంట్ టచ్, తాకితే ఊరుకోను అంటూ అరిచింది. ఒకేసారిగా ఉలిక్కిపడి చూసింది దక్షిత. చూస్తున్న బాలాజీ కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటే తెగ నీతులు బోధిస్తున్నావు? అంతా మీ వల్లే, నీ మొగుడి వల్లే నా బ్రతుకు ఇలా అయింది. నన్ను ఇంట్లో నుండి లాక్కొచ్చి పెళ్లి చేశాడు. నా పేరెంట్స్ ఇష్టాలు తెలుసుకోకుండా అసలు నా పెళ్లి చేయడానికి నీ మొగుడికి ఏం హక్కు ఉంది? నా మొగుడి మీద నీ మొగుడు పెత్తనమేంటి అంటున్న మధు మాటలు గాలిలో కలిశాయి. వెళ్ళి ఫ్లోర్ మీద పడింది. బాలాజీ కొట్టిన చెంపదెబ్బకి అంత ఫోర్స్గా కొట్టేసరికి తలకి ఫ్లోర్ బలంగా తగిలి బుర్ర గిర్రెన తిరిగింది. అన్నయ్య అంటూ అరిచింది దక్షిత. నువ్వాగమ్మా, దీని సంగతి ఇలా కాదు అని జుట్టుపట్టి పైకి లేపాడు. అన్నయ్య అంటూ అతని చెయ్యి పట్టుకుంది దక్షిత.
దక్షిత చేతిని విడిపించుకొని ఆమె జుట్టు పట్టి లాక్కుపోయి ఫ్లోర్ మీదకి విసిరి, ఎంత ధైర్యమే నీకు ముందే చెప్పాను, ఇష్టమైతేనే నాతో ఉండు, లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపో. నాకేం ఫరక్ లేదు. నా ఫ్రెండ్ని, నా చెల్లిని నిందించే హక్కు నీకేమాత్రం లేదు. నేను నచ్చితే నాతో ఉండు, లేకపోతే దొబ్బేయ్. అయినా నా ఫ్రెండ్ని, నా చెల్లిని నిందించిన నీకు ఇక్కడ ఉండే హక్కు లేదు. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపో. నువ్వు అవసరం లేదు నాకు. నీ మెడలో తాళి కూడా లేదు. వెళ్ళిపో అని సైన్ చేసిన పేపర్స్ని తీసుకొచ్చి చింపుతుంటే లాక్కుంది దక్షిత. అసలేం చేస్తున్నావన్నయ్య? పిచ్చిగాని పట్టిందా? నా గురించి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారా? ప్లీజ్ అన్నయ్య, అలా చేయకండి. వదిన మంచిది, కాకపోతే కాస్త ఆవేశం ఎక్కువ, తెలుసుకుంటుంది మెల్లగా అని సర్ది చెబుతుంటే మధుని చూసి ఛీ అని లోపలికి వెళ్ళిపోయాడు బాలాజీ ఈసడించుకున్నట్లు. వెళ్తున్న బాలాజీని అలాగే చూస్తూ ఉండిపోయింది మధు. అయ్యో వదిన, అన్నయ్య తరపు నుండి నేను సారీ చెబుతున్నాను. తన మీద కోపం పెంచుకోకు. అన్నయ్య చాలా మంచివాడు అని దగ్గరకు వచ్చి చెబుతుంటే కోపంతో వెనక్కి నెట్టేసింది. నువ్వేంటే నాకు చెప్పేది అనుకుంటూ అలా నెట్టేయడంతో కింద పడుతుంటే 2 బలమైన చేతులు ఫ్లోర్కి తగలకుండా పట్టుకున్నాయి. ఆ బలమైన చేతులు ఎవరివో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడికి దారి తీస్తుందో కూడా నెక్స్ట్ పార్ట్లోనే తెలుస్తుంది. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.